హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అద్దంకి దయాకర్, బలుమూరి వెంకట్లను పోటీ చేయించేందుకు ఆ పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో ఆయన్ని ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. మరో స్థానానికి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరి వెంకట్ పేరు ఖరారు చేశారు. వెంకట్ గతంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. టికెట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని బలుమూరి వెంకట్ అప్పట్లో వాపోయారు. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్, బలుమూరి వెంకట్లకు నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలని పార్టీ హైకమాండ్ సూచించింది. ఇద్దరు నామినేషన్లు వేయాలని సూచించారు. ఈ నెల 18వ తేదీ వరకు ఎమ్మెల్సీ నామినేషన్లకు గడువు ఉంది. అయితే మొన్నటి వరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా దాదాపుగా ఖరారైందని ప్రచారం జరిగినా మంగళవారం అనూహ్యంగా వెంకట్ రేసులోకి వచ్చారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్తో పాటు వెంకట్ను రెండో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అయితే ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే, ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు సమర్పించనున్న బీఫారాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జగ్గారెడ్డి సంతకాలు చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో బీఫామ్లు ఇచ్చే అధికారాన్ని ఏఐసీసీ జగ్గారెడ్డికి ఇచ్చింది. ఇక నామినేషన్ల దాఖలు, ఎమ్మెల్యేల చేత ప్రతిపాదన సంతకాలు చేయించే వ్యవహారాలను సమన్వయం చేసే బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినట్లు సమాచారం. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్సీకి ఎన్నికైన నేపథ్యంలో బలుమూరి వెంకట్ రికార్డు సృష్టించనున్నారు. దేశంలోనే శాసన మండలికి ఎన్నికైన అతి చిన్న వయస్కుడిగా పేరు గడించనున్నారు. ప్రస్తుతం వెంకట్ వయసు 30 సంవత్సరాల 9 నెలలు. ఇప్పటి వరకు 33 ఏళ్ల వయసులో గుజరాత్ శాసన మండలికి ఎన్నికై కావడమే రికార్డని, ఇప్పుడు ఆ రికార్డును వెంకట్ అధిగమిస్తారని గాంధీభవన్ వర్గాల సమాచారం. మరోవైపు బలుమూరి వెంకట్కు టికెట్ ఇవ్వడాన్ని సీనియర్లంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి తదితరులు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. బలుమూరి పేరు ఖరారు చేయడంపై వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. పార్టీ కోసం కష్టపడ్డ ఎంతో మంది సీనియర్లను కాదని వెంకట్కు టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించినట్లుగా సమాచారం. మరి అధిష్టానం వీరిని ఎలా కూల్ చేస్తుందో చూడాలి.